వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. మండల కేంద్రమైన కారంపూడి ఆర్యవైశ్య కులానికి సంబంధించిన ఇమ్మడి రామకృష్ణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. రామకృష్ణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. నిరుపేద కావడంతో దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని కారంపూడి ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలుసుకుని ఆయన కుటుంబానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దహన సంస్కారాలకు 13,000 అందించి కుటుంబ పోషణ కోసం మరో 10,000 రూపాయలను భార్యకు రామకృష్ణకు ఇద్దరు చిన్నారులు ఉండడంతో వారి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ మరో 50,000 ఇవ్వడానికి ఆర్యవైశ్య పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మృతుని తల్లికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. మొత్తం 87,000 రూపాయలు ఆర్యవైశ్య సంఘం నాయకులు మృతుడి కుటుంబానికి సహాయం అందజేశారు. వారికి మనోధైర్యం కల్పించి తోడుగా ఉంటామని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మండల ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇమ్మడి రామకృష్ణ అకాల మరణం మన యూత్కి తెలిసిన వెంటనే మరి వాళ్ళ పెద్దోళ్ళని సంప్రదించి ఎస్బీఆర్ కృష్ణ, భవిష్యత్తు పూర్ణచంద్రరావు, సముద్రాల సాయి, చీత్రాల కోటేశ్వరరావు వాళ్ళ నలుగురు కూడా బాధ్యత తీసుకొని అన్ని అసోసియేషన్ల వారిని మరియు ఆర్యవైశ్య సంఘాన్ని, యువజన సంఘాన్ని, మండల ఆర్యవైశ్య సంఘాన్ని అందరినీ కూడా కలుపుకొని మరి ఈరోజు వారికి 80,000 రూపాయల చిల్లర అమౌంట్ రాగా మరి వారికి ఇద్దరికి కూడా అవసరాల నిమిత్తం కూడా డబ్బులు అందజేసి మిగతావి కూడా ఇద్దరు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు మైనర్లు చాలా రోజు కూలి పని చేసుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి వారిద్దరికీ కూడా చెరొక 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్గా చేసి మిగతాది నిత్యావసర సరుకులకి మరియు వాళ్ళ కార్యక్రమాలకు ఈరోజు కూడా అందజేయడం జరిగింది. దీనికి సహకరించిన అసోసియేషన్ వారికి, అన్ని అసోసియేషన్ల వారికి, ఆర్యవైశ్య సంఘానికి, ఆర్యవైశ్య యువజన సంఘం వారికి, మండల ఆర్యవైశ్య సంఘం వారికి అందరికీ కూడా సహాయ సహకారం ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఆర్యవైశ్య కుటుంబాన్ని మనం ఈరోజు ఆదుకోవడం ఏంటంటే చాలా మరి బాధల్లో ఉండి మనం ఆదుకోవడం చాలా మంచి. మిత్రుడు ఇమ్మడిచెట్టి రామకృష్ణ గారి మరణ వార్త వినగానే వాళ్ళ కుటుంబీకులందరూ కూడా వచ్చి మన ఆర్యవైశ్య సంఘాన్ని సంప్రదించడం జరిగినది. వారి దీనావస్థను కూడా వివరించడం జరిగింది అధ్యక్షుల వారికి. మన ఆర్యవైశ్య సంఘానికి వినియోగించుకున్న పిదపనే మనందరం కూడా వాళ్ళ అకాల మరణాన్ని ఒక మెసేజ్ రూపంలో వాసవి మాతా గ్రూప్లో మనం పెట్టాము. పెట్టగానే ఎంతో సహోదయంతో దాతలందరూ కూడా స్పందించి వారికి మంచి ఆర్థిక సహాయం చేయడం జరిగినది. వచ్చిన ఆర్థిక సహాయంలో నుంచి కొంత ఈరోజు కార్యక్రమానికి అలాగే వారికి ఒక 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇప్పించి మిగిలిన ధనాన్ని కూడా వారికి పిల్లల భవిష్యత్తు గురించి ఏదైనా ఫిక్స్డ్ ఆలోచన మార్గంగా పెద్దలు సలహా ఇచ్చారు. ఆ సలహా రూపేణ చేద్దామని కూడా మనం నిర్ణయించడం జరిగినది. మున్ముందు కూడా ఏదైనా మన ఆర్యవైశ్యులకి, పేదలకి ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఇంతే సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.